కాస్త నీళ్లు తాగి ఉదయం పూట లీటర్ పావు 2 సార్లు మలశుద్ధి చేసుకోండి. ఒకవేళ అవ్వకపోతే మీ ఇంట్లో డబ్బా ఉంటే ఆల్రెడీ మాంసాహారాలు, పలావులు, ఇలాలు, పచ్చళ్ళు పడ్డాయి కదండి. కాస్త ట్యాంక్ అంతా నిండిపోయి కాస్త అవుట్పుట్ సరిగా లేక జామ్ అయిపోయింది ట్రాఫిక్ అంటే కాస్త డబ్బా పెట్టేసేయండి. ఉదయం 7:30-8 వరకు నీళ్లు తాగేసి క్లీనింగ్ అయిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళలో 4 స్పూన్లు తేనె, చెక్క నిమ్మరసం కలుపుకొని త్రాగేయండి. 9 గంటలకు మంచినీళ్ళు తాగండి. 10-10:15 గంటలకు మళ్ళా తేనీళ్ళు తాగండి. మళ్ళా గంటకు మంచినీళ్ళు, మళ్ళా గంటకు తేనీళ్ళు. అలా ప్రొద్దు నుంచి రాత్రి వరకు 5-6 సార్లు కనీసం తేనీళ్ళు, 7-8 సార్లు వరకు త్రాగొచ్చు. అట్లా మంచినీళ్ళు మధ్య మధ్యలో త్రాగుతాం. 4 లీటర్లు 3 లీటర్లు సుమారుగా వచ్చేస్తాయి. పరగడుపున ఆల్రెడీ 2.5 లీటర్లు తాగి ఉంటాం కదా, 5-5.5 లీటర్లు అయిపోతాయి ఉపవాసంలో మంచినీళ్ళు. ఇలా రోజంతా మనం ఎప్పుడైతే రెస్ట్ ఇస్తామో, రెస్ట్ ఈజ్ ది బెస్ట్ మెడిసిన్ ఉంటుంది శాస్త్రమే. రెస్ట్ అంటే పడుకోవటం కాదండి, లోపల అవయవాలన్నీ రెస్ట్ గా ఉండాలి. ఎప్పుడైతే మీరు క్లీనింగ్ చేసుకోదలుస్తారో అప్పుడు ఇంట్లో వంట పని, చుట్టాలకు మర్యాద, ఇంట్లో భర్తలకి ఇవన్నీ వడ్డించుకోవటం, వార్చుకోవడం చేస్తారా? అన్ని పనులు అయ్యాక మీరు క్లీనింగ్ చేసుకోరని ఇంటిని ఇటు పని చేసుకుంటాడు క్లీనింగ్ చేస్తారా? అలాగే మన శరీరం కూడా తినటం ఆపేస్తే ఏ పని లేదు కాబట్టి క్లీనింగ్ చక్కగా చేసుకుంటుంది అన్నమాట ఖాళీలో. చేత మీరు అందరు తప్పనిసరిగా 2 రోజులన్నా పెట్టేసేయండి. మీరు మూలపడరు, మీ ఇంట్లో జ్వరాలు రావు, ఇన్ఫెక్షన్స్ రావు. శరీరానికి విశ్రాంతినివ్వటం